వనిత ఎక్కడా? ఏదైనా ప్రాబ్లం అండి? అదేదో చెప్తే ట్రై చేస్తానండి. చెప్తే వెతికి తీసుకొస్తావా? ఏమండి, ఆవిడ లేకపోతే మీరు ఉండలేరు, వెతకపోతే ఒప్పుకోరు. తప్పుద్దండి. ఏం చేయాలో చెప్పండి. నీకు తెలుసు కదరా. అది జరిగిన మ్యాటర్. ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు. వెళితే ఎక్కడికి వెళ్ళింది, వెళ్ళకపోతే ఏం చేస్తుంది అన్న తెలియాలి. నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు సార్? వనిత ఎక్కడుందో తెలుసుకోవాలి సార్. డబ్బులు కావాలంటే ఏటీఎం సెంటర్కి వెళ్తామండి, మందులు కావాలంటే మెడికల్ స్టోర్స్కి వెళ్తామండి. ఇప్పుడు వనిత కావాలంటే ఎక్కడికి వెళ్తాం సార్? నువ్వెక్కడికి వెళ్తావో నాకు తెలియదు. వనిత ఎక్కడుందో తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే నాకు కోపం వస్తుంది. వచ్చిందంటే అలాగే వెతుకుతామండి. వెతకపోతే పులుసు గారిపోద్ది కదా. ఆ రోజు మీ ఊరు నుంచి నీ కోసం ఒక అబ్బాయి వచ్చాడే, అతని పేరేంటన్నావు? విశ్వ. ఆ అబ్బాయికి ఉద్యోగం అవసరం కదూ? అవునమ్మా, పాపం చాలా కష్టాల్లో ఉన్నాడు. వాళ్ళమ్మకి ఆరోగ్యం బాగుండడం లేదు. మందులు కొనడానికి కూడా ఇబ్బందిగా ఉందని నాతో చెప్పి చాలా బాధపడ్డాడు. ఏం చదువుకున్నాడు? ఇంట్లో పరిస్థితులు బాగోక పెద్దగా ఏమీ చదువుకోలేదు. నాలాగే 10th చదివాడు. సరే, ఆ అబ్బాయికి ఏదైనా ఉద్యోగం ఇప్పించమని కేశవ్తో చెప్తాను. ఓసారి వచ్చి కలవమని చెప్పు. ఎంత చల్లని మాట చెప్పారమ్మా. మీరు చాలా మంచివాళ్ళు. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. తాగినావా? దారివ్వకుండా అడ్డదిడ్డంగా నడుస్తున్నావేంటి? మా వాళ్ళు కాబట్టి ఆపారు. నీలాగే ఇంకెవడైనా తాగుబోతూ డ్రైవింగ్ చేస్తే చేస్తాం. పోయే కాలం నీ ముఖంలో కనిపిస్తుంది. చావుకు దగ్గరలో ఉన్నవాడివి నేను చేస్తానంటావేంటి? భవానమ్మ చెప్పిన మాటలను నిర్లక్ష్యం చేస్తున్నావు. బ్రతికి బట్ట కట్టదలుచుకుంటే భవానమ్మ చెప్పినట్లు చెయ్యి. లేదంటే చితిలో కాలబోయే నీ శవానికి నేనే కట్టెలు తీసుకురావాల్సి వస్తుంది. ఇంక చావు కోసం ఎదురు చూడడమే నీ పని. నీ ఆయుష్ కేవలం నెలల వ్యవధిలో మాత్రమే ఉంది. రే గణేష్, అమ్మగారు విశ్వాకి కూడా ఉద్యోగం ఇప్పిస్తానన్నారా? విశ్వాకి మంచి ఉద్యోగం చూడమని కేశవ్ గారికి చెప్పారు. అంటే విశ్వ కూడా ఈ ఊరికే వచ్చేస్తాడు. వచ్చేటప్పుడు మన అమ్మ నాన్న కూడా తీసుకొచ్చేస్తాడు అక్క. అవునరా, విశ్వ అమ్మ నాన్న తీసుకొస్తాడు. నేను నువ్వు ఇక్కడే ఉన్నావు. ఉద్యోగం చేస్తూ విశ్వ కూడా ఈ ఊళ్ళోనే ఉంటాడు. అందరం ఒకే చోటు ఉంటాం. ఎంత బాగుంటుందో కదా. విశ్వకు ఉద్యోగం దొరికితే కదా ఇక్కడ ఉండేది. దొరికితే ఏంట్రా, తప్పకుండా దొరుకుతుంది. అమ్మగారు చెప్పారంటే ఆ పని జరిగిపోయినట్టేరా. అవునా? చూసావా నర్మదా, ఎందరికో ఉపయోగపడాల్సిన నా జీవితం నాకే అర్థం కాకుండా పోయింది. రోడ్డున పోయే అడ్రస్ లేనివాడు కూడా నా చావు గురించి మాట్లాడుతున్నాడు. రేయ్, నువ్వు చచ్చిపోతావురా అని బెదిరిస్తున్నాడు. నా భవిష్యత్తు గురించి, నన్ను నమ్ముకున్న ప్రజల శ్రేయస్సు గురించి ఆలోచించకుండా నా చావు గురించి ఆలోచించాల్సిన కర్మ పట్టింది నాకు. ఈ టెన్షన్స్ నేను తట్టుకోలేకపోతున్నాను నర్మదా. నీతో పాటు నేను కూడా చనిపోయి ఉంటే ఈ బాధలన్నీ ఉండేవి కాదు. నేను చనిపోవడమే నిజమైతే నేను అనుకున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేయకుండానే చచ్చిపోతానేమో. సావిత్రి, సావిత్రి, పెద్దయ్య గారు కింద హాల్లో ఉన్నారు. వెళ్ళి భోజనం పెట్టి సావిత్రి. ఎవరు చెప్పారు? ఎవరూ లేరంటే పెద్దమ్మగారు చెప్పుంటారు.